మనందరికీ కూడా భారతదేశంలో క్రికెట్ అంటే అందరికీ ప్రాణం. మన ఈ మధ్యనే మన మహిళా టీం వాళ్ళు వరల్డ్ కప్ కూడా సాధించారు. క్రికెట్ ఆట మొదలవగానే విరాట్ కోహ్లీ రావాలని అనుకుంటారు. అయితే విరాట్ కోహ్లీ తర్వాత వస్తాడు, రాయన ఫాదర్ వచ్చి ఆయన సిక్స్లు కొడతాడు. కాకపోతే నేను 6లు 4లు కొడతాకి రాలేదు, నేను కొంచెం డిఫెన్స్ ఆడతాను. అయితే మీరు ఎదురు చూసేటువంటి జమీమా రోడ్రిగ్స్ కూడా నా తర్వాత వస్తుంది. సిస్టర్ సుందరి గారు సెంచరీ చేయడానికి వస్తారు కనుక దానికోసం కూడా మీరు ఆతృతతో ఎదురు చూస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి పీఠాధిపతులకు, గురువులకు, మఠవాసులకు, గృహస్థ క్రైస్తవులకు జూబిలీ గురించి మీకు ఇచ్చినటువంటి పుస్తకంలో సంక్షిప్తంగా దాని చరిత్ర రాయబడి ఉంది. జూబిలీ చిహ్నం యొక్క అర్థాన్ని కూడా వివరించబడి ఉంది. దాని చరిత్ర, దాని అర్థం, ఏం చేయాలని శ్రీసభ మనల్ని అడుగుతూ ఉందనేది దానిలో ఇవ్వబడింది. కనుక దానిలోకి నేను వెళ్ళదలుచుకోలేదు. కనుక మీకు సమయం ఉన్నప్పుడు మీకు ఇచ్చినటువంటి పూజా పుస్తకంలో దాని యొక్క చరిత్ర సంక్షిప్తంగా ఉంది కనుక దాన్ని చదవచ్చు. అదేవిధంగా మన పీఠాధిపతులు బిషప్ రాజారావు గారు కూడా ఆ జూబిలీ గురించి తన పరిచయ వాక్యాల్లో మనకు చెప్పి ఉన్నారు. కనుక ఆ జూబిలీ పుట్టు పూర్వోత్తరాలకు, దాని అర్థానికి ఈ ప్రసంగంలో నేను వెళ్ళటం లేదు. నాకు ఇచ్చినటువంటి అంశం మీరు ఈ తెర మీద చూస్తున్నట్లుగా ఆంధ్ర రాష్ట్రంలో సహయాత్రిక శ్రీసభ ఆశయాలు, లక్ష్యాలు. అయితే ఇది పైన చొక్కా మాత్రమే, టైటిల్ ఇది పెట్టారు, కానీ నేను మాట్లాడవలసినటువంటి అంశాలు వేరుగా ఉన్నాయి. కనుక నన్ను మాట్లాడమని అడిగినటువంటి అంశాలు ఇవి. కనుక టైటిల్ ఆ విధంగా ఇచ్చినా కానీ నేను ఈ 4 విషయాల గురించి మాట్లాడాలని ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు చెప్పారు. కనుక నేను ప్రాంతీయ శ్రీసభ గణాంకాలు, దాని చరిత్ర గురించి మాట్లాడాలి. అదేవిధంగా విశ్వ శ్రీసభ ప్రాంతీయ శ్రీసభ నుండి ఏం కోరుతుందో మాట్లాడాలి. అదేవిధంగా ప్రాంతీయ శ్రీసభ సువార్త ప్రచారంలో డిజిటల్ మీడియా వినియోగాన్ని ఎలా చేయాలో మాట్లాడాలి. అదేవిధంగా ప్రాంతీయ శ్రీసభ దైవార్చనలో అవసరమైన సంస్కరణలు కూడా మాట్లాడాలి. సమయం కొద్దిగా ఉంది కనుక ఇవన్నీ కూడా మాట్లాడటానికి అంత ఎక్కువగా సమయం లేదు. అయినా క్లుప్తంగా దీనికి న్యాయం చేసే ప్రయత్నాన్ని చేస్తాను. ఎంతవరకు సఫలీకృతం అవుతుందో తెలియదు. అయితే ఈ అంశాలన్నింటినీ కూడా చర్చించేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. మొట్టమొదటిగా మన యొక్క శ్రీసభ, స్థానిక శ్రీసభ యొక్క గణాంకాల గురించి. మన శ్రీసభ యొక్క గణాంకాలకు వెళ్ళే ముందు కొంచెం చరిత్రను మనం గమనించినట్లయితే, ఈ విజయవాడకు 60 కిలోమీటర్ల దూరంలో మచిలీపట్నం ఓడరేవు అనేది ఉంది. అయితే ఈ మచిలీపట్నంలో ఉన్న ఓడరేవు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచే వర్తక వాణిజ్యాలకు బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఓడరేవుగా చరిత్ర చెప్తూ ఉంది. ఇక్కడకు విదేశాల నుంచి కూడా వర్తకులు వచ్చేవాళ్ళని, కనుక ఈ చరిత్ర ప్రకారం విదేశాల నుంచి కూడా వర్తకులు వచ్చారు కనుక ఖచ్చితంగా క్రైస్తవ వర్తకులు కూడా ఈ ఓడరేవుకు వచ్చి ఉంటారని, ఆ విధంగా ఆది శతాబ్దాల నుంచే 1, 2, 3, 4, 5 శతాబ్దాలలోనే ఖచ్చితంగా ఈ ఓడరేవులో క్రైస్తవులు అనేవాళ్ళు తప్పకుండా ఉండి ఉంటారని కొంతమంది చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఇక పాశ్చాత్య మిషనరీల సువార్థీకరణ మన తెలుగు శ్రీసభలో గమనించినట్లయితే 1931వ సంవత్సరంలో 22వ యోహాను జగద్గురువులు భారతావనిలో ప్రప్రథమ లతీను పీఠాధిపతిగా పరిగణించబడే ఫ్రాన్సు దేశస్థుడైన డొమినికన్ బిషప్ గారు యోర్దానిస్ కతలానీ గారి ద్వారా అందించిన లేఖల్లో మచిలీపట్నంలో ఉన్న కథోలిక సంఘానికి కూడా ఒక సందేశాన్ని పీఠాధిపతి ద్వారా ఆయన అందించినట్లుగా కొన్ని చోట్ల చరిత్రలో మనకు కనబడుతుంది. దీనిని బట్టి కోస్తాంధ్ర పాశ్చాత్య మిషనరీలు రావటానికి ముందే కథోలిక సంఘాలు ఈ ప్రాంతంలో మనుగడలో ఉన్నట్లుగా మనకు ఛాయలు కనబడుతూ ఉన్నాయి. ఇకపోతే 1641వ సంవత్సరంలో ఇటాలియన్ థియేటైన్ గురువు ఫ్రాంచెస్కో మాంకో గారు గోల్కొండ సామ్రాజ్యాన్ని సందర్శించి
మచిలీపట్నంలో తన పరిచర్యను ఆరంభించి కథోలిక సంఘాన్ని స్థాపించారు. 1652వ సంవత్సరంలో మచిలీపట్నంలో ఉన్న సుమారు 300 మంది కథోలికులకై ఒక దేవాలయాన్ని నిర్మించినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది. బహుశా తెలుగు గడ్డపై కట్టబడిన మొట్టమొదటి దేవాలయం ఇదే కావచ్చు. తెలుగు శ్రీసభలో ఆరంభం నుండి ప్రముఖమైన స్థానాన్ని కలిగి తెలుగు ప్రాంతంలో మిషనరీలు ప్రవేశించటానికి ప్రముఖ ద్వారంగా నిలిచిన మచిలీపట్నానికి ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఈ జూబిలీ వేడుకలు కొనియాడటం నిజంగా ఒక అపురూపమైనటువంటి సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రాంతీయ శ్రీసభగా మన కథ బహుశా ఇక్కడే మొదలై ఉండవచ్చు. ఇదే ప్రాంతంలో ప్రాంతీయ శ్రీసభగా మన గతాన్ని నెమరవేసుకుంటూ మన భవిష్య గమనాన్ని ఆలోచించటం ఖచ్చితంగా ఒక మధురమైన దైవానుగ్రహం అని నేను భావిస్తూ ఉన్నాను. ఈ మిషనరీ నిరంతర శ్రమ ఫలితంగా నర్సాపూర్లో, భీమిలీపట్నంలో, విశాఖపట్నంలో, శ్రీకాకుళంలో మొదలగు ప్రాంతాలలో కథోలిక సంఘాలు ఈ మిషనరీ ద్వారా స్థాపించబడినట్లుగా చరిత్ర చెప్తుంది. తరువాత 1700 సంవత్సరాలలో కర్ణాటిక్ మిషన్లో భాగంగా చిత్తూరులో కథోలిక విశ్వాస వ్యాప్తి జరిగింది. 18వ శతాబ్దం నుండి కర్ణాటిక్ మిషన్ ద్వారా యేసుసభ మిషనరీలు కథోలిక విశ్వాసాన్ని బలంగా వ్యాప్తి చేయటం జరిగింది. ఈ శతాబ్దాల మిషనరీ మజిలీ క్రీస్తు సువార్త వ్యాప్తిలో ఎన్నో ప్రాణాంతకమైన ప్రయత్నాలు, మహోన్నతమైన ప్రాణత్యాగాలు, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడికి వచ్చి స్ఫూర్తిదాయకమైన సువార్త సేవలో అసువులు బాసిన త్యాగదనులు కోకలలుగా ఉన్నారు. 2వ శతాబ్దంలో జీవించిన శ్రీసభ పితామహుడు తెర్తులియన్ గారు ఈ విధంగా చెప్పారు: హతసాక్షుల రక్తమే శ్రీసభకు బీజాలు అని. ఎంతోమంది త్యాగమూర్తుల పుణ్యఫలమే ఈ కోస్తాంధ్ర ప్రాంతీయ శ్రీసభ జననం, గమనం అని మనం భావించాలి. అగస్టినియలు, థియటైన్స్, ఫ్రాన్సిస్కన్స్, జెస్యూట్స్, మిల్హిల్ మిషనరీసు, పీమే మిషనరీసు, వివిధ దైవాంకిత మఠాలకు చెందినవారు కోస్తాంధ్రలో చేసిన త్యాగమయమైన పరిచర్య వల్లే ఇక్కడ కథోలిక విశ్వాసం దృఢంగా నాటబడింది. అలాగే విదేశాల నుండి వచ్చిన వివిధ మఠ సభలకు చెందిన మహిళా మఠవాసులు, అదేవిధంగా స్థానికంగా స్థాపించబడినటువంటి మఠ సంస్థల మహిళా మఠవాసులు మిషనరీ గురువులతో కలిసి ప్రాంతీయ శ్రీసభలో చేసిన కృషి, త్యాగం ఎంతైనా హర్షణీయం, స్ఫూర్తిదాయకం. ఇక మన ఉపదేశులు ప్రాంతీయ శ్రీసభలో ఆరంభం నుండి నేటి వరకు చేస్తున్న అలుపెరగని నిరంతర సేవ శ్రీసభను ఎలాంటి ఉన్నత స్థితికి చేర్చిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక వీరందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది మన యొక్క గత చరిత్ర. అయితే ప్రస్తుతం మన యొక్క శ్రీసభ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? కనుక ప్రస్తుత గణాంకాలు కొంచెం మనం చూసినట్లయితే ఈ యొక్క ఆంధ్ర శ్రీసభకు పెద్ద కూతురు విశాఖపట్నం. కనుక విశాఖపట్నం 1850లో అపోస్తలిక్ వికారియేట్గా, 1886లో మేత్రాసనంగా స్థాపించబడింది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి కథోలికులు 114,743, గురుమండలాలు 82, పీఠ గురువులు 92, మఠ గురువులు 96, మఠ సహోదరులు 2, మహిళా మఠవాసులు 516, ఉపదేశులు 421. దాని తరువాత స్థాపించబడిన కథోలిక పీఠం నెల్లూరు కథోలిక పీఠం 1926లో స్థాపించబడింది. కథోలికులు 110,000, గురుమండలాలు 94, పీఠ గురువులు 182, మఠ గురువులు 30, మహిళా మఠవాసులు 260, ఉపదేశులు 260. దీని తర్వాత స్థాపించబడిన కథోలిక పీఠం విజయవాడ కథోలిక పీఠం 1933లో మిస్యోసుయి యూరిస్గా స్థాపించబడి 1937లో మేత్రాసనంగా స్థాపించబడింది. ప్రస్తుతం 3,80,863 కథోలికులు, 104 గురుమండలాలు, పీఠ గురువులు 192, మఠ గురువులు 134, మఠ సహోదరులు 38 మంది, మహిళా మఠవాసులు 968, ఉపదేశులు 610 మంది. దాని తరువాత స్థాపించబడిన కథోలిక పీఠం గుంటూరు కథోలిక పీఠం. ఇది 1940లో స్థాపించబడింది. ప్రస్తుతం కథోలికులు 5,22,320, గురుమండలాలు 108, పీఠ గురువులు 179, మఠ గురువులు 92, మఠ సహోదరులు 20,
మహిళా మఠవాసులు 708, ఉపదేశులు 440. దాని తర్వాత ఏలూరు కథోలిక పీఠం 1977లో విజయవాడ నుంచి వేరు చేయబడి పీఠంగా స్థాపించబడింది. ప్రస్తుతం కథోలికులు 3,80,058, గురుమండలాలు 126, పీఠ గురువులు 163, మఠ గురువులు 153, మఠ సహోదరులు 18, మహిళా మఠవాసులు 775, ఉపదేశులు 630. ఇక చివరిగా మన యొక్క ప్రాంతీయ శ్రీ సభకు చిన్న కూతురు శ్రీకాకుళం పీఠం. ఇది 1963లో పీఠంగా స్థాపించబడింది. ప్రస్తుతం 90,000 మంది కథోలికులు, 42 గురుమండలాలు, 57 పీఠ గురువులు, 24 మఠ గురువులు, 5 మఠ సహోదరులు, 105 మహిళా మఠవాసులు, 236 ఉపదేశులు ఉన్నారు. అయితే ఈ గణాంకాలన్నీ ఒకచోట చేర్చి చూస్తే ఆంధ్ర కోస్తాంధ్ర శ్రీసభ యొక్క గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి. కథోలికులు 15,17,894, 556 గురుమండలాలు, 865 పీఠ గురువులు, 529 మఠ గురువులు, 83 మఠ సహోదరులు, 3,332 మహిళా మఠవాసులు, 2,597 ఉపదేశులు. ఈ విధంగా ఎన్నో శతాబ్దాల క్రితం ఆరంభమైన శ్రీసభ నేడు ఎంతో గొప్పగా విరాజిల్లుతూ ఉంది. అయితే గతాన్ని నెమరవేసుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీసభ స్థితిని చూసే మనం కొన్ని ప్రశ్నలు మనలను మనం అడుక్కోక తప్పదు. ఏ వ్యక్తికైనా వ్యవస్థకైనా ఆరంభం ముఖ్యం. తెలుగు ప్రాంతీయ శ్రీసభ పునాదులు, తొలి అడుగులు చాలా ముఖ్యమైనవి. 15-16 శతాబ్దాల కాలంలోనే తెలుగు ప్రాంతంలో కథోలిక బీజాలు నాటబడ్డాయని చెప్పబడుతున్నా ఈ ఆరంభ దశ గురించి ఇంకా సరి అయిన నిర్దిష్టమైన చరిత్ర అవగాహన లోపం కనబడుతుంది. ప్రాంతీయ శ్రీసభగా తన పుట్టు పూర్వాత్రాల గురించి సమగ్రమైన పరిశోధన చేసి ఒక ఖచ్చితమైన ఆరంభ చరిత్రను రూపొందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన మూలాల గురించి సరైన అవగాహన మన గమనానికి తప్పనిసరి అవుతుంది. తెలుగు శ్రీసభ 10ల నుంచి 100లకు, 100ల నుంచి 1000కు, 1000 నుంచి లక్షలకు చేరుకోవటం ఆనందదాయకం. ఇది మహోన్నతమైన అభివృద్ధి కాకపోయినా హర్షించదగ్గ అభివృద్ధి అని చెప్పక తప్పదు. ఆంతియోకుపురి ఇన్యాసు గారు అన్నట్లుగా కేవలం క్రైస్తవుడిగా పిలువబడటం నా ఆశ కాదు, క్రైస్తవుడిగా ఉండటం నా ఆకాంక్ష అని ఆయన అన్నారు. కోస్తాంధ్రలో 15 లక్షల పైగా ఉన్న కథోలికులుగా మనం కేవలం కథోలికులుగా పిలువబడటంలోనే ఉన్నామా లేక కథోలికులుగా ఉన్నామా అని ఆలోచన ఈ సమయంలో చేయాలి. కథోలిక పేరులో ఉన్నామా లేక కథోలికత్వం మనలో ఉందా అనే ప్రశ్న ముఖ్యమైన ప్రశ్న అవుతుంది. సంఖ్యాబలం యథార్థ బలం కాకపోవచ్చు. క్రీస్తు తన సువార్త వ్యాప్తికై, తన దైవరాజ్య స్థాపనకై 1000 మందిని ఎన్నుకోలేదు, కేవలం 12 మందిని ఎన్నుకున్నారు. అది కూడా అనామకులైన సామాన్యులను, జాలరులను ఆయన ఎన్నుకున్నారు. శ్రీసభ యథార్థ బలం క్రీస్తు. శ్రీసభ మన క్రీస్తులో ఎంత నాటుకొని విశ్వసనీయంగా ఆయన పవిత్ర దేహంగా రూపొందితే అంత ఎక్కువగా శ్రీసభ బలమైనది అని మనం చెప్పవచ్చు. సంఖ్య కంటే నాణ్యత ప్రధానం. ఎన్ని లక్షల కథోలికులు మన మేత్రాసనంలో ఉన్నారు, ఎన్ని వేల మంది కథోలికులు మన విచారంలో ఉన్నారు అన్నది ప్రధానం కాదు. ఎంతమంది నిజమైన క్రీస్తు సాక్షులుగా జీవిస్తున్నారన్నది ముఖ్యం. ఎంతమంది కథోలికులు ఉన్నారన్నది కాదు, ఎంత కథోలికత్వం మనలో ఉన్నదన్నది ముఖ్యం. వేమన మహర్షి చెప్పినట్లుగా గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడేమననేమి కర్మపాలు అని. వేమన మహర్షి చెప్పినట్లుగా నామమాత్రపు కథోలికులు కాదు, నాణ్యమైన కథోలికులు కావాలి. లక్షల సంఖ్యలో ఉన్న ప్రాంతీయ శ్రీసభ కథోలికులు లక్షణమార వారై కథోలిక విశ్వాసాన్ని విలక్షణమైన రీతిలో జీవించినప్పుడే నిజమైన బలాన్ని ఈ ప్రాంతీయ శ్రీసభ సాధించగలుగుతుందని మనం గుర్తించి కథోలిక శ్రీసభ జీవన నాణ్యతను పెంచే ప్రయత్నాన్ని చేయాలి. బహుశా మౌలిక సంఘాల వ్యవస్థను వ్యాపింపచేసి బలపరచటం ఈ నాణ్యతను పెంచే మార్గంలో ఒక ప్రధాన సాధనం కావచ్చు. అదేవిధముగా శతాబ్దాల చరిత్రలు కలిగి లక్షల సంఖ్యలో ఉన్న కథోలికుల్లో ఎంతమంది
ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు? ఎంతమంది సివిల్ సర్వీసెస్లో ప్రభుత్వ పాలనా వ్యవస్థల్లో ప్రవేశించగలిగారు? ఎంతమంది రాష్ట్ర రాజకీయాల్లో ఎదిగారు? ఎంతమంది ఆర్థిక వ్యవస్థలో తమ సత్తా చాటగలిగారు? ఎంతమంది సమాజ సేవల్లో తమదైన ముద్ర వేయగలిగారు? ఈ రంగాలన్నిటిలో మన తెలుగు కథోలికులు ఎలా ప్రవేశించాలి, ఎలా రాణించాలి అని ఆలోచించి ఆ దిశలో ప్రణాళికలు రచించి అమలు చేయాలి. ఇలాంటి రంగాలలో ప్రవేశించాలని ప్రయత్నించే యువతను ప్రోత్సహిస్తూ వారికి తగిన ఆర్థిక సహాయాలను కూడా మనం అందించాలి. ప్రాంతీయ శ్రీ సభ ఇంకా లౌకిక సమాజానికి దూరంగా తన చుట్టూ ఉన్న ప్రపంచానికి తనది కాదన్నట్లుగా మనుగడ సాగిస్తుంది. ఎలా కథోలిక విశ్వాస ప్రాభవాన్ని ప్రాంతీయ సమాజంలో ప్రకాశింపచేయాలి అని ఆలోచన చేయాలి. రెండవ వాటికన్ మహాసభ గ్రంథం అన్నట్లుగా ఆధునిక ప్రపంచంలో శ్రీసభ అనే గ్రంథం 1వ సంఖ్య ఈ విధంగా చెప్తుంది: లోకశ్రేయం శ్రీసభ శ్రేయం, మానవ దుఃఖం శ్రీసభ దుఃఖం. లోకంలోని మానవులకు మంగళకరమైన విషయాన్ని శ్రీసభకు ఆనందాన్ని కలిగిస్తాయి. మానవుల దుఃఖానికి కారకమైన ఈతి బాధలు, యుద్ధ బీభత్సాలు, ఘోర విపత్తులు శ్రీసభ హృదయాన్ని కలచివేస్తాయి, కంటతడి పెట్టిస్తాయి. కనుక స్థానిక శ్రీసభ స్థానిక లౌకిక సమాజంతో మమేకమై సువార్త సంస్కృతితో సమాజాన్ని పవిత్రీకరించే ప్రయత్నాన్ని తప్పకుండా ఈ కాలంలో చేయాలి. ప్రాంతీయ శ్రీసభలో లక్షల్లో కథోలికులు, దాదాపుగా 1500 గురువులు, 3500 దాకా సిస్టర్సు, 2500 దాకా ఉపదేశులు, వేలల్లో విద్యా సంస్థలు, వందల్లో ఆరోగ్య సంస్థలు, చాలా సేవా సంస్థలు ఉన్నాయి. ప్రశ్న ఏమిటంటే, మన ప్రాంతీయ శ్రీసభకు, క్రీస్తుకు, సువార్త విలువలకు సాక్షిగా మన శ్రీసభ ఉందా లేదని ఆలోచించాలి. ఈ ప్రాంతీయ శ్రీసభ క్రీస్తును లోకానికి సాక్షాత్కరింపచేస్తుందా? ఈ ప్రాంతీయ శ్రీసభను, దీనిలోని సేవలను, దీని సంస్థలను చూచి కథోలికేతరులు క్రీస్తుని, క్రీస్తు సువార్త విలువలను ఈ శ్రీసభలో చూడగలుగుతూ ఉన్నారా? క్రీస్తు విలువలను ఈ శ్రీసభలో హర్షిస్తున్నారా? మన సమాజం ఈ కథోలిక శ్రీసభ మన మధ్యలో ఉండటం మంచిదనుకుంటున్నారా, లేక ఎందుకు ఈ సభ మన మధ్యలో ఉందని అనుకుంటున్నారని ఆలోచించక తప్పదు. ప్రాంతీయ శ్రీసభలో చాలా వరకు కథోలిక జీవనం 1 శతాబ్ద కాలం దాటుతూ ఉంది. శతాబ్ద కాలం దాటుతున్న శ్రీసభగా మనం ఎటువైపు పయనిస్తూ ఉన్నాం? ప్రాంతీయ శ్రీసభగా మన బలం ఏమిటి, మన బలహీనత ఏమిటి? మన బలహీనతలను అధిగమించటానికి ఎలాంటి ప్రణాళికలు రచిస్తూ ఉన్నాం? మన బలాన్ని రెట్టింపు చేసుకోవటానికి ఎలాంటి ప్రణాళికాబద్ధమైనటువంటి కృషిని మనం చేస్తున్నాం? శ్రీసభగా మన గమనానికి ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ అవసరమైనటువంటి మార్పులు చేస్తున్నామా లేదని ఆలోచించవలసిన సమయం ఇదని నేను అనుకుంటూ ఉన్నాను. ఇక రెండవ అంశంలోనికి మనం వెళ్ళినట్లయితే, రెండవ అంశం శ్రీసభ ఈ సమయంలో మనల నుంచి ఏం కోరుతూ ఉంది? మనందరికీ తెలిసినట్లుగా ఈ జూబిలీ ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం ఆరంభమైనటువంటి సహయాత్ర శ్రీసభ సినడల్ జర్నీలో భాగంగా దీన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. కనుక ఈ జూబిలీ కూడా అటువంటి సహయాత్ర శ్రీసభ వైపు మనందరినీ కూడా నడిపించాలి. అయితే ఈ సహయాత్ర శ్రీసభ అంటే ఏమిటి? ఈ సహయాత్ర శ్రీసభ సినడాలిటీ అనేటువంటి అంశం ఈ మధ్యనే ప్రాచుర్యంలోనికి వచ్చిన ఇది ఆరంభం నుంచి ఉన్నటువంటి అంశంగా మనం గుర్తించాలి. ఉదాహరణకు సృష్టిలోనే ఆ సహయాత్ర పయనం మనకు కనబడుతుంది. దేవుడు సృష్టిని చేసి సృష్టితో పాటు నడవాలనుకున్నాడు. అదేవిధంగా మానవుణ్ణి చేసినప్పుడు ఆదాము అవను చేసి వారిని కలిసి నడవమన్నాడు. అంతేకాకుండా వారిని సృష్టితో కలిసి నడవమని సహపయనం చేయమని చెప్పాడు. కనుక సృష్టి ఆరంభంలోనే ఆ సహయాత్ర పయనం మనకి స్పష్టంగా కనబడుతుంది. అటు తర్వాత మనం గమనించినట్లయితే దాని తరువాత పాత నిబంధనలు నోవా ద్వారా, అబ్రహాము ద్వారా ఆ ప్రయాణం సహయాత్రగా ముందుకు నడిచింది. అటు తర్వాత ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా దేవుడు ఎల్లప్పుడూ ప్రజలతో నడుస్తూ వారిని నడిపిస్తూ వారందరూ కూడా కలిసి తమ విశ్వాస ప్రయాణాన్ని చేసినట్లుగా మనందరికీ కనబడుతుంది. ఇజ్రాయేలు ప్రజలు
ఎడారిలో 40 సంవత్సరాల పాటు వారు ప్రయాణం చేసినట్లుగా మనకు చూస్తూ ఉన్నాం. కనుక మనం చూసే ఆ 40 సంవత్సరాల ఎడారి ప్రయాణం ఒకరితో ఒకరు కలిసి చేసింది, దేవునితో కలిసి చేసిన సహవాస ప్రయాణం. అదేవిధంగా తరువాత ఇంకొంచెం ముందుకు మనం వెళ్ళినట్లయితే నూతన నిబంధనలో క్రీస్తు ప్రభు సహవాస ప్రయాణాన్ని చేశారు. ఆయన ఒక్కడే సువార్త బోధలో తిరగలేదు, ఆయన ఒక్కడే తన జీవితాన్ని జీవించలేదు. ఆయన ఆరంభం నుంచే తనకొక ఆయన అపోస్తలులను సమకూర్చుకున్నాడు. ఆయన ఇతరులతో కలిసే ప్రయాణించాడు, సువార్త పరిచర్య చేశాడు. ఆయనలో ఆ యొక్క సహవాస ప్రయాణం కొట్టొచ్చినట్లుగా ఆయనలో కనబడుతుంది. అదే విధముగా యేసు ప్రభు ఈ లోకానికి రావటం మనుష్యావతారం. ఈ మనుష్యావతారం కూడా సహవాస ప్రయాణాన్ని స్పష్టం చేస్తుంది. ఎక్కడో అల్లంత దూరానున్న దేవుడు మన మధ్యకు వచ్చాడు. ఎందుకంటే మనతో ఉండాలనుకున్నాడు, మనతో నడవాలనుకున్నాడు, మనతో ఆయన సహవాస ప్రయాణాన్ని కళ్ళకు కట్టినట్లుగా చేయాలనుకున్నాడు. అందుకే దూరంగా ఉండటం కాదు, నేను వీళ్ళ దగ్గరకు రావాలి, వీరిలో ఒకడిగా ఉండాలి, వీరిలాగా ఉండాలి, వీరితో కలిసి జీవనయాత్రను సాగించాలి అని ఆయన ఈ లోకంలో మనుష్యావతారం చెంది ఒక మనుష్యావతారునిగా మనతో పాటు ఆయన ఈ జీవనాన్ని సహవాస ప్రయాణాన్ని చేశాడు. శ్రీసభను స్థాపించినప్పుడు ఆయన 12 మంది అపోస్తలులను ఎన్నుకొని కలిసి నడవమన్నాడు. ఆది క్రైస్తవ సంఘంలో కూడా కలిసి నడవటం, కలిసి చర్చించటం, కలిసి ఆలోచించటం, ఇదంతా కూడా మనం ఆది క్రైస్తవ సంఘాల్లో కూడా చూస్తున్నాం. అటుపోతే ఈ యొక్క అంశం తరువాత కాలంలో, ముఖ్యంగా మధ్యకాలంలో, మధ్య యుగాలలో కొంచెం వెనక్కి వెళ్ళిపోయింది. అయితే ఈ అంశాన్ని 2వ వాటికన్ మహాసభ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చింది. ఈ 2వ వాటికన్ మహాసభ తిరుసభలో ఉన్న అంశాలను ఒక నూతన దృక్పథంలో చూడటం ఆరంభించింది. ఒక నూతనమైన ఊపిరిని, నూతన శ్వాసను మళ్ళీ ఈ సృష్టిలోనికి, తిరుసభలోనికి 2వ వాటికన్ మహాసభ తెచ్చిందని మనందరం కూడా గట్టిగా చెప్పాలి. అయితే ఈ సహవాత్ర శ్రీసభలో ఆ యొక్క అవగాహనలో 2వ వాటికన్ మహాసభ బోధనలో 2 అంశాలు ముఖ్యం. ఇది కొంచెం వెనక్కి, ఇది 2 అంశాలు ముఖ్యంగా. లోమన్ జెన్సియం శ్రీసభ లోకానికి వెలుగు అనేటువంటి గ్రంథం శ్రీసభని 2 విధాలుగా చెప్తుంది. మొట్టమొదటిది, శ్రీసభ అనేది దైవ ప్రజలు. అప్పటి వరకు శ్రీసభని ఒక వ్యవస్థగా, సంస్థగా చూశారు. కానీ 2వ వాటికన్ మహాసభ గట్టిగా చెప్పింది, శ్రీసభ అంటే ఒక వ్యవస్థ కాదు, శ్రీసభ అంటే ఒక సంస్థ కాదు, శ్రీసభ అంటే ప్రజలు, శరీర రక్తాలతో జీవించే ప్రజలు, దేవుణ్ణి ప్రేమించే ప్రజలు, వారు దేవుని చేత ప్రేమించబడే ప్రజలు, పరస్పరం ఒకరి ఎడల ఒకరు ప్రేమను, దయను, కనికరాన్ని పరస్పరం పంచుకునే ప్రజలు శ్రీసభని ఆ యొక్క గొప్పగా శ్రీసభ చెప్పింది. కనుక శ్రీసభ దైవ ప్రజలైతే సహవాసం ఉండాలి, శ్రీసభ దైవ ప్రజలైతే సహవాసంతో నడవాలి, జీవనాన్ని కలిసి ప్రయాణం చేయాలి. అదేవిధంగా 2వదిగా శ్రీసభ సహవాసం అని చెప్పింది. గ్రీకులో కొయినోనియా అంటున్నారు, ఆంగ్లంలో కమ్యూనియన్ అంటున్నారు. కనుక శ్రీసభ అంటే నియమాలు, నిబంధనలు, చట్టాలు, నియంత్రణలు కాదు. శ్రీసభ అంటే మౌలికంగా సహవాసం. ఈ నియమ నిబంధనలు, ఈ అంతస్తులు, ఈ వ్యవస్థలు, చట్టాలు, ఇవన్నిటికంటే ముందుగా ఇది సహవాసం. నేను ఎలా ఇతరులతో కలిసి జీవించాలి, ఏ విధంగా క్రీస్తుతో కలిసి జీవించాలి, ఏ విధంగా మనం అందరము కూడా క్రీస్తు సాక్షులుగా ఈ సహవాసంలో జీవిస్తూ సహవాసంలో లోకానికి క్రీస్తును ప్రత్యక్షం చేయాలి అని చూడాలి. మన స్కూల్లో ఆ క్రీస్తు ప్రత్యక్షం కాకపోవచ్చు, మన ఆసుపత్రిలో ఆ యొక్క క్రీస్తు ప్రత్యక్షం కాకపోవచ్చు, కానీ తప్పకుండా క్రైస్తవుల మధ్య ఉన్న సహవాసంలో ఆ క్రీస్తు తప్పకుండా ప్రత్యక్షమవుతాడు. అందుకే సహవాసంగా మనం ప్రయాణించాలని చెప్తున్నారు. అందుకే శ్రీసభ ప్రజలతో చేయబడిన శ్రీసభ, శ్రీసభ సహవాసంలో నడిచే శ్రీసభ అని గొప్పగా ఆ యొక్క శ్రీసభ గురించి వాటికన్ మహాసభ బోధించింది. అయితే ఇంకొంచెం ముందుకు వెళితే ఇప్పటి వరకు మనం చూసింది దేవుని యొక్క బాహ్యమైనటువంటి పయనం,
దేవుడు మనతో ఎలా వచ్చాడు, మనల్ని ఎలా నడిపించాడు, తన కుమారుని ఈ లోకానికి ఎలా పంపాడు, ఇదంతా కూడా బాహ్యమైనటువంటి కార్యం. శ్రీసభ వేదాంతం ఇంకా ముందుకు వెళ్ళి చెప్పింది, ఇది బయట ఉన్నది కాదు, దేవునిలో ఉన్నది, దేవునికి బాహ్యంగా ఉండేది కాదు, దేవుని యొక్క స్వభావములోనే ఈ సహవాసం అనేది ఉంది. ఎందుకంటే దేవుడు త్రిత్వముగా ఉన్నాడు. పితా, పుత్ర, పవిత్రాత్మ ముగ్గురు వ్యక్తులు కూడా సహవాసంలో నిరంతరం ఉన్నారు. అందుకే ఈ సహవాస పయనం అనేది త్రిత్వం నుంచే వస్తుంది. వారి యొక్క ఆంతరంగిక జీవితం నుంచే ఆ సహవాస పయనం అనేది మనందరం కూడా స్పష్టంగా చూస్తున్నాం. అదే మన సహవాస పయనానికి మాతృక అని చెప్పింది. సహవాసులుగా పయనం చేయాలంటే ఇదిగో ఆ యొక్క త్రిత్వాన్ని మనం చూడాలి. వారు ఏ విధంగా ఉన్నారో మనం కూడా అలా ఉంటే మన సహవాస పయనం దేవుణ్ణి పోలి ఉంటుంది. మరొక ముఖ్యమైన అంశం, ఇక్కడ పితాపుత్ర పవిత్రాత్మ ముగ్గురు కూడా దేవుళ్ళే. అయినా ముగ్గురు వేరు వేరు వ్యక్తులైనా ముగ్గురు కూడా ఏకత్వంలో ఉన్నారు. వారి స్వభావంలో వారు ఏకంగా ఉన్నారు. వారి సేవా మార్గంలో వేరుగా ఉన్నారు. పితకుండే అంతస్తు పితకుంది, ఆయన చేసే పని వేరు. పుత్రుడికి ఉండేటువంటి అంతస్తు వేరు, పవిత్రాత్మకు ఉండేటువంటి కార్యం సేవ వేరు. ఈ ముగ్గురు కూడా వేరువేరుగా ఉన్నారు. అయినా కానీ వేరువేరుగా ఉన్న వీరు ఏకత్వంలో వారు ఐక్యంగా ఉన్నారు. సహవాస శ్రీసభ అంటే ఇది. పీఠాధిపతులు ఉండొచ్చు, గురువులు ఉండొచ్చు, మఠవాసులు ఉండొచ్చు, సామాన్య క్రైస్తవులు ఉండొచ్చు. అంతస్తులు వేరైనా, సేవా మార్గాలు వేరైనా అందరిలో కూడా ఉన్నది క్రీస్తు ప్రభువే. అందరూ కూడా ఆ యొక్క సహవాసంలో భాగస్థులే. ఆ సహవాస పయనం ఈ అంతరాలను ఛేదించి ఏకత్వంలో మనందరం కూడా కలిసి ఉండే విధముగా ఆ త్రిత్వం మనందరికీ నేర్పిస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ కింద చూసినట్లయితే పీఠాధిపతులు కూర్చున్నారు, గురువులు కూర్చున్నారు, మఠవాసులు కూర్చున్నారు, సామాన్య క్రైస్తవులు కూర్చున్నారు. ఇదే సహవాస పయనం. ఈ విధంగా కలిసి కూర్చున్నంత మాత్రాన పీఠాధిపతుల అంతస్తు ఏం పోవటం లేదు. ఈ విధంగా కలిసి కూర్చున్నందువలన గురుత్వం ఏమీ తగ్గిపోవట్లేదు. ఈ విధంగా కలిసి కూర్చున్నందువల్ల మఠవాసుల యొక్క అంకితభావం ఏమీ పోవటం లేదు. ఎవరి స్థానం వారికి ఉంటుంది, ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది. అయినా కానీ కలిసి మనం ప్రయాణం చేయవచ్చు. సహవాసులుగా ఆ దేవుని యొక్క ప్రయాణాన్ని మనం తప్పకుండా మన జీవితాల్లో చేయవచ్చు. అందుకే ఆ పయనంలో ముందుకెళ్ళమని శ్రీసభ మనల్ని కూడా కోరుతూ ఉంది. కనుక ఇటువంటి ప్రయాణం మనం ఎలా చేయాలనే ఆలోచన తప్పకుండా చేయాలి. ఇటువంటి సహవాస పయనాన్ని మనం చేయాలంటే ముఖ్యంగా గృహస్థ క్రైస్తవులకు భాగస్వామ్యాన్ని కల్పించాలి. సహవాస శ్రీసభ ఆలకించే శ్రీసభగా, ఆదరించే శ్రీసభగా, పేదల శ్రీసభగా రూపొందాలి. సహవాస శ్రీసభలో అందరూ అందరినీ ఆలకించాలి. ఇప్పటికీ శ్రీసభలో మరి ముఖ్యంగా మన తెలుగు ప్రాంతీయ శ్రీసభలో కనబడేది, వినపడేది ఎక్కువగా పీఠాధిపతులు, గురువులు, దైవాంకితుల స్వరాలే. గృహస్థ క్రైస్తవుల స్వరం ఎక్కువగా వినపడాలి. అప్పుడే సహవాస పయనం సాధ్యమవుతుంది. గృహస్థ క్రైస్తవులు వారి ఆలోచనలను, అభిప్రాయాలను, ఆశలను స్వేచ్ఛగా, నిర్భయంగా వ్యక్తపరచటానికి అనుకూలమైన వాతావరణాన్ని మన ప్రాంతీయ శ్రీసభ కల్పించాలి. గృహస్థ క్రైస్తవుల స్వరాన్ని శ్రద్ధగా నాయకులు ఆలకించాలి. తగు విధంగా వారి స్వరానికి స్పందించాలి. కనుక గృహస్థ క్రైస్తవుల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి వారికి సముచితమైన స్థానాన్ని కల్పించి శ్రీసభ యొక్క నడిపింపులో వారికి సరి అయిన భాగస్వామ్యాన్ని తప్పకుండా కల్పించాలి. ఇక మూడవ అంశంలోనికి వెళ్ళినట్లయితే, ఈ మూడవ అంశంలో మనం తెలుగు శ్రీసభలో సువార్థీకరణ ప్రసార మాధ్యమాలని ఎలా వినియోగించాలనేది మనం చూస్తున్నాం. అలనాడు స్వార్థ ప్రబోధం గ్రామ వీధుల్లో, పట్టణ అంగడుల్లో చేసేవాళ్ళు. ఈనాడు సోషల్ మీడియానే స్వార్థ ప్రబోధ ప్రధాన మాధ్యమంగా మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ స్వార్థ ప్రబోధం వైపు ప్రాంతీయ శ్రీసభ చురుకుగా అడుగులు వేయాలి. ఈ అడుగులు వేయటంలో కొన్ని మార్గాలు.
మొట్టమొదటిగా సోషల్ మీడియా, ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రాము, వీచాట్, మెసెంజర్ వంటి సోషల్ మీడియా యాప్స్లో అకౌంట్స్ చాలామంది కలిగి ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది గురువులు, మఠవాసులు, గృహస్థ క్రైస్తవులు సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకొని వాటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని, బైబిల్ గ్రంథ వాక్యాలను, దైవార్చనలను, దివ్య పూజలను, శ్రీసభ బోధనలను, పునీతుల జీవిత చరిత్రలను, స్థానిక మేత్రాసన విచారణ సమాచారాన్ని, పండుగలను షేర్ చేసే ప్రయత్నాన్ని చేయాలి. ఈ సోషల్ మీడియాలో పంచుకునే సమాచారం ద్వారా ఇతరులతో కనెక్ట్ అవ్వటానికి, ఇంటరాక్ట్ అవ్వటానికి, విషయాన్ని చర్చించటానికి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. సోషల్ మీడియా నేటి సమాజాన్ని, ప్రజలకు, ముఖ్యంగా భావితరాలకు బాగా ఎక్కువగా ప్రభావితం చేయగల సామర్థ్యం కలిగి ఉంది. ఇంత సామర్థ్యం గల ప్రసార సోపానాన్ని నేటి శ్రీసభ కథోలికులు సువార్త ప్రబోధంలో ఎక్కువగా వినియోగించాలని మనం గమనించాలి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్, ఇప్పటికే మన శ్రీసభలో చాలామంది గురువులు, మఠవాసులు, అదేవిధంగా సామాన్య క్రైస్తవులు కూడా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా స్వార్థ ప్రబోధాన్ని చేస్తూ ఉన్నారు. ఇది చాలా హర్షణీయం. అయితే ఇంకా ఎక్కువగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ను ప్రతి విచారణలో, ప్రతి మఠంలో, ప్రతి పీఠంలో కూడా స్థాపించి ఆ యొక్క పీఠ కార్యక్రమాలు, ఆ యొక్క విచారణ కార్యక్రమాలు, ఆ మఠవాస కార్యక్రమాలు మరింత విస్తృతంగా ఆ యొక్క డిజిటల్ ప్రపంచంలో వ్యాప్తి చేసే ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. ఇకపోతే డిజిటల్ రీల్స్ కనుక తక్కువ నిడివితో, మ్యూజిక్తో, టెక్స్ట్తో చాలా తక్కువ నిడివితో ఉండేవి డిజిటల్ రీల్స్ అంటున్నారు. ఇవి ప్రస్తుత కాలంలో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చాయి. కనుక 10 నిమిషాలు, అర్ధగంట, గంట వీడియోలు, యూట్యూబ్ వీడియోలు చూడటానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు. 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలే. కనుక 3 నిమిషాలలో నీ యొక్క సందేశాన్ని, నువ్వు చెప్పాలనుకున్న దాన్ని క్లుప్తంగా, ఆకర్షణీయంగా చెప్పటానికి డిజిటల్ రీల్స్ ఉపయోగపడుతూ ఉన్నాయి. కనుక వీటిని కూడా మనం ప్రయోగించాలి. అదేవిధంగా పాడ్కాస్ట్లో ఒకరు, ఇద్దరు లేక గ్రూపు ఒక ప్రత్యేక అంశాన్ని ఆడియో ద్వారా కానీ, వీడియో ద్వారా కానీ చర్చించటం, దాన్ని ఈ పాడ్కాస్ట్ షేర్ చేయటం, దాన్ని ఎవరైనా కానీ వినటానికి, చూడటానికి అనుకూలత కల్పించటం ఈ పాడ్కాస్ట్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక మన యొక్క తిరుసభ అంశాలలో ఈ పాడ్కాస్ట్ ద్వారా చాలా చర్చించి ఆ యొక్క అంశాలను తిరుసభకు, ప్రపంచానికి అందజేయాలి. ఇకపోతే వర్చువల్ ప్రేయర్ గ్రూప్స్. భౌతికంగా అందరూ ఒకసారి రావడం చాలా కష్టం. మీరు అందరూ కూడా వేరు మేత్రాసనాల నుంచి ఇక్కడ రావడానికి చాలా కష్టపడి ఉంటారు. ఇది ప్రతిరోజు సాధ్యం కాదు, ఏదో ఒకరోజు సాధ్యం అవుతుంది. కనుక అందరూ భౌతికంగా కలవకపోయినా వర్చువల్గా మనం కలవచ్చు. ఎక్కడెక్కడున్నా, ఏ ప్రపంచంలో, ఏ దేశంలో ఉన్నా, నేను ఆఫ్రికాలో ఉన్న ఒకరితో కలిసి ప్రార్థన చేయవచ్చు, యూరప్లో ఉన్న వారితో కలిసి ప్రార్థన చేయవచ్చు. ఈ విధంగా వర్చువల్ ప్రేయర్ గ్రూప్స్ ద్వారా మనం ప్రపంచంలో ప్రజలు ఎక్కడ ఉన్నా వారితో కలిసి దేవుని స్మరించి, దేవునికి ప్రార్థన చేసే అవకాశం ఈ వర్చువల్ ప్రేయర్ గ్రూప్స్ కల్పిస్తున్నాయి. ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడపడానికి, దేవాలయానికి వెళ్ళటానికి సమయం కుదరకపోవచ్చు. అటువంటి సమయంలో కొద్ది క్షణాలైనా ఈ వర్చువల్ ప్రేయర్ గ్రూప్స్ ద్వారా మనం దేవుని స్మరించి కలిసి ఒక సంఘంగా ప్రార్థించే అవకాశం ఇది కల్పిస్తుంది. కనుక పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు ఈ సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలి. వాటి ద్వారా సువార్త ప్రబోధాన్ని, శ్రీసభ బోధనలను మరింతగా వ్యాప్తి చేసే ప్రయత్నాన్ని చేయాలి. ప్రతి విచారణ సోషల్ మీడియా అకౌంట్ కలిగి ఉండాలి, యూట్యూబ్ ఛానల్ కలిగి ఉండాలి. ఈ విధంగా తిరుసభ నుండి దూరమైన వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ శ్రీసభలో చురుకుగా ఉండే అవకాశం కల్పిస్తాం. అదేవిధంగా యువతకి ఇవంటే చాలా ఉత్సాహం. కనుక దూరమైన యువత కూడా ఇవి మనం వినియోగించినప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా తిరిగి ఎంతో ఉత్సాహంగా శ్రీసభలో భాగమై శ్రీసభ జీవనంలో వాళ్ళు చురుకుగా ఉండేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ విధంగా ప్రతి విచారణలో, పీఠంలో సోషల్ మీడియా గ్రూప్స్ని క్రియేట్ చేయాలి. గురువులతో, మఠవాసులతో, సామాన్య క్రైస్తవులతో సోషల్ మీడియా టీమ్స్ క్రియేట్ చేసి వారి ద్వారా ఈ డిజిటల్ మీడియాను స్వార్థ ప్రబోధానికి మనం ఎక్కువగా వాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. టైం ఉంది, ఇంకా 2 నిమిషాలు ఉంది కనుక
దైవార్చన అంశాన్ని నేను స్కిప్ చేస్తూ ఉన్నాను. బహుశా సాయంత్రం జరిగేటువంటి చర్చల్లో దాని గురించి చూడవచ్చు. అయితే ఒకే ఒక మాట దైవార్చన సంస్కారాల గురించి మనం చూసినట్లయితే దైవార్చన సంస్కరించాలి. అయితే దైవార్చనను సంస్కరించటం ముఖ్యంగా దైవార్చనను సంపూర్ణంగా అవగాహన చేసుకోవటం, అర్థం చేసుకోవటంలో ఉంది. ఎప్పుడైతే నేను ఒక గురువుగా, గృహస్థ క్రైస్తవుడు ఒక క్రైస్తవుడిగా కొనియాడేటువంటి దైవార్చన యొక్క అర్థం ఏమిటి అని సంపూర్ణంగా, క్షుణ్ణంగా దాన్ని అర్థం చేసుకున్నప్పుడు తప్పకుండా దైవార్చన సంస్కరించబడుతుంది. బాహ్యంగా ఏదో చేయకపోయినా దానిలో మరింత లోతుగా వెళ్ళి నేనేం చేస్తున్నాను, ఏం కొనియాడుతూ ఉన్నాను, ఏం సత్యాన్ని, సిద్ధాంతాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నానని దాన్ని అవగాహన చేసుకున్నప్పుడు దైవార్చన అనేది సంస్కరించబడుతూ ఉంది. కనుక ఈ దైవార్చన సంస్కరణలను తప్పకుండా స్థానిక శ్రీ సభ మొదలు పెట్టాలి. అదేవిధంగా దైవార్చన టీమ్స్ని కూడా విచారణలో, అదేవిధంగా మేత్రాసన స్థాయిలో ఏర్పాటు చేయాలి. మన మేత్రాసనాల్లో, గురుమండలాల్లో దైవార్చన టీమ్స్ అనేవి లేవు, కమిటీలు లేవు. కనుక మన దైవార్చనను ఒక పీఠంలో, ఒక విచారణలో ఎలా అర్థవంతంగా బాగా కొనియాడాలి అని చర్చించి సరి అయినటువంటి ప్రణాళిక చేయటానికి దైవార్చన కమిటీలు అనేవి ఏర్పాటు చేసినట్లయితే అవి తప్పకుండా సహాయపడతాయి. ఇంకా చివరిగా ఈ కాలంలో, అన్ని కాలాలలో ప్రాంతీయ శ్రీ సభకు అవసరమైంది క్రీస్తు. 2013లో ప్రకటించిన సువార్తానందం అనే తన విశ్వలేఖలో ఫ్రాన్సిస్ పోప్ గారు, కొంచెం ముందుకెళ్తా స్లైడ్స్, మీరు మరోమారు యేసుక్రీస్తు ప్రభువుని వ్యక్తిగతంగా కలుసుకునే ప్రయత్నాన్ని చేయండి. కనీసం మిమ్మల్ని కలుసుకుని మీతో సాన్నిహిత్యాన్ని పెంచుకునే అవకాశాన్నైనా ఆ ప్రభువుకు కల్పించండి. అవును, ప్రభువును కలుసుకోండి, తెలుసుకోండి, ఈ పనిని ప్రతిరోజు చేయండి అని ప్రాంతీయ తెలుగు శ్రీసభ పీఠాధిపతులుగా, గురువులుగా, దైవాంకితులుగా, గృహస్థ క్రైస్తవులుగా ప్రతిరోజు క్రీస్తుని కలుసుకునే ప్రయత్నాన్ని మన విధిగా చేయాలి. మన దైవార్చన ద్వారా, ప్రత్యేకంగా దివ్య పూజా బలి ద్వారా, దివ్య వాక్కు ద్వారా, దైవ సంఘం ద్వారా క్రీస్తును ప్రతిరోజు కలిసే ప్రయత్నాన్ని మనందరం కూడా చేయాలి. కనుక ఈ జూబిలీ కాలంలో, ఏ కాలంలోనైనా, ఏ యుగంలోనైనా మనందరికీ కావాల్సింది ఒకటి. మొదటిది క్రీస్తు, రెండవది క్రీస్తు, మూడవది క్రీస్తు, మిగతావన్నీ కూడా తర్వాతే. అన్నిటికంటే ముఖ్యంగా కావలసింది క్రీస్తు ప్రభు. కనుక క్రీస్తు ప్రభు మనకు కావటం అంటే ఏమిటి? క్రీస్తు ప్రభు ఆనందాన్ని సూచిస్తున్నాడు. మనం జీవిస్తున్న శ్రీసభ మనుగడ సమాజంలో ఉంది. పేదరికంతో, అనారోగ్యముతో, అశాంతితో ఎంతోమంది పీడితులుగా ఉన్నారు. క్రీస్తు సాక్షిగా, క్రీస్తు శ్రీసభగా, సంఘంగా అటువంటి క్రీస్తు ఆనందాన్ని ఈ లోకంలో పంచే ప్రయత్నాన్ని మనం చేయాలి. రెండవదిగా శ్రీసభ ప్రబోధం, సువార్త ప్రబోధం. మన యొక్క శ్రీసభను చూసినట్లయితే ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో సువార్త ప్రబోధం కొంచెం వెనకడుగేసిందని చెప్పాలి తప్పకుండా. కనుక ఇది మన విధి. అన్నిటికంటే ముఖ్యమైన శ్రీసభ విధి సువార్త ప్రబోధం. కనుక మనందరం కూడా పీఠాధిపతులుగా, గురువులుగా, మఠవాసులుగా, గృహస్థ క్రైస్తవులుగా ఏ విధంగా నేను సువార్తాన్ని ప్రబోధించాలి? రెండవ వాటికడ మహాసభ చెప్పింది, సువార్త ప్రబోధం అందరి యొక్క బాధ్యత. కేవలం పీఠాధిపతులు, గురువులు, అమ్మగారుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత సువార్త ప్రబోధం. ఇది అపోస్తలిక ధర్మం. ఈ ధర్మాన్ని అందరూ కూడా శ్రీసభలో ఖచ్చితంగా నెరవేర్చాలి. మూడవది శాంక్టిటీ, పవిత్ర జీవనం. రెండవ వాటికన మహాసభ చెప్పింది, కేవలం అమ్మగారులు, సామగారులు మాత్రమే కాదు, ఇదిగో శ్రీసభలో ఉన్న ప్రతి క్రైస్తవుడు పవిత్ర జీవితానికి పిలుపు పొంది ఉన్నాడు. ఇది మౌలికమైన పిలుపు. నువ్వు శ్రీసభలో ఏ అంతస్తులో ఉన్నా కానీ నీవు పవిత్రుడిగా, పవిత్రాలుగా ఉండటానికి పిలువబడ్డావు. ఇదే క్రీస్తు నీకు ఇచ్చే పిలుపు. గురువుగా నా గురుత్వ జీవితం ద్వారా, మఠవాసిగా మఠవాస జీవితం ద్వారా, గృహస్థ క్రైస్తవుడిగా నీ యొక్క దాంపత్య జీవితం ద్వారా ఆ పవిత్రతను సాధించే ప్రయత్నాన్ని మనందరం కూడా చేయాలి. తరువాత ఐక్యత. శ్రీసభలో ఐక్యత అనేది ఉండాలి.
కులం ద్వారా, భాష ద్వారా, వర్గం ద్వారా, జాతి ద్వారా విభేదాలు బయట చూస్తున్నాం. అయితే అదే విభేదాలు శ్రీసభలో కూడా ఉంటే మనం ఏ విధంగా క్రీస్తుని ఇతరులకు చాటగలుగుతాం? అయితే ఉన్నాయనేది సత్యం. ఈ సత్యాన్ని ఎలా అధిగమించాలి? ఏ విధంగా మనం శ్రీసభగా క్రీస్తు సాక్షులుగా ఐక్యతతో మన అంతరాలను, విభజనలను మనం అధిగమించి క్రీస్తు సంఘముగా ఏకత్వంలో ఒక సాక్షిగా నిలిచినప్పుడే నిజమైన సాక్ష్యాన్ని శ్రీసభ ఈ లోకానికి అందిస్తుంది. ఇక చివరిగా సినడాలిటీ. కనుక రానున్నటువంటి కాలంలో ఈ సహవాస పయనం ముఖ్యం. ఏ విధంగా సహవాస పయనాన్ని మనం చేయాలని ఆలోచించి ఆ మార్గంలో ముందుకు వెళ్ళే ప్రయత్నాన్ని చేయాలి. ద్విసహస్రాబ్ది మహారక్షణ జూబిలీ వైపు శ్రీసభ అడుగులు. 2025 ముగింపు కాదు, ఇది ఒక ఆరంభం. క్రీస్తు జయంతి 2025 నుండి ద్విసహస్రాబ్ది మహారక్షణ జూబిలీ 2033 వైపు శ్రీసభ అడుగులు వేస్తుంది. ఆనాటికి క్రీస్తు తన శ్రమలు, మరణం, పునరుత్థానం ద్వారా లోకరక్షణ సాధించి 2000 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. ఈ జూబిలీలో ఆరంభమైన తన తెలుగు శ్రీసభ నిరీక్షణ యాత్ర రానున్న రక్షణ జూబిలీ 2033 వైపు మహోన్నతంగా, మహిమకరంగా, అర్థవంతంగా, ఆనందకరంగా సాగాలని ప్రార్థనాపూర్వకంగా ఆశిస్తూ ఉన్నాను. ఈ రెండు జూబిలీల మధ్య 7 సంవత్సరాలు ఉన్నాయి. 226, 227, 28, 29, 30, 31, 32 ఖచ్చితంగా 7 సంవత్సరాలు. ఈ మహాజూబిలీకి ముందున్న 7 సంవత్సరాలు 7 దివ్య సంస్కారాల వలె క్రీస్తు విశ్వసనీయ అనుసరణ వైపు తెలుగు శ్రీసభను నడిపించాలని కోరుకుంటూ జై క్రీస్తు.